सर टी सर मैडम टी मैडम सर टी सर सर इधर सर शुगर लेन टी మీకు థ్యాంక్స్ రా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. ఇదిగో కొంచెం. థ్యాంక్ యూ సార్. సార్ ఎందుకు సార్ ఇలా డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళు పరుగు తీస్తారు? సార్ నాకు 50 ఏళ్ళు దాటాయి. నాకు షుగర్ అని మా ఇంట్లో వాళ్ళే మర్చిపోయారు. కానీ ఈ రాము ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. అందుకే సార్. సార్ మీరు టీ త్వరగా తాగి గ్లాస్ ఇవ్వండి సార్, నాకు చాలా పని ఉంది. టీ ఇవ్వడమే కదండి పని, అంతకన్నా ఇంకేం పని ఉంది నీకు? అది కాదు సార్, ఈ జెండాలన్నీ అమ్మడానికి కొనాను సార్. వీటిని మధ్యాహ్నంలోగా అమ్మేయాలి. 4 దాటితే ఎవరు కొనరు సార్. ఈ దేశాన్ని బాగా అర్థం చేసుకున్నావురా. పైకి వస్తావు. పో. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. ఉంటాను సార్. చెప్పండి పోలీస్ కంట్రోల్ రూమ్. సార్ మా ఇంటికి 2 ముసుగు దొంగలు వచ్చి డబ్బు నగలు దోచుకుపోయారు సార్. తుపాకులతో బెదిరించి డబ్బు నగలు తీసుకెళ్లిపోయారు సార్. ఇంట్లో ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు సార్, కానీ నా పెన్షన్ డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయారు సార్. త్వరగా రండి సార్. మీ అడ్రస్ చెప్పండి. 15 సెకండ్ స్ట్రీట్, ఎన్టీఆర్ నగర్, కొత్తపేట. ఏం భయపడకండి, 5 నిమిషాలు పోలీసు అక్కడికి వచ్చేస్తారు. హలో పోలీస్ కంట్రోల్ రూమ్ చెప్పండి. సార్ సడన్ గా మా ఇంట్లోకి 2 ముసుగు దొంగలు వచ్చి డబ్బు నగలు దొంగిపోయారు సార్. తొందరగా రండి సార్. ఇప్పుడే కదా సార్ మాట్లాడాం, పోలీసులు వచ్చేస్తారు. లేదు సార్, నేను ఇప్పుడే మీకు ఫోన్ చేస్తున్నాను సార్. ఎన్టీఆర్ నగర్ నెంబర్ 15 సెకండ్ స్ట్రీట్ కొత్తపేట కదా. సార్ నేను డాక్టర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. పోలీసులు వస్తున్నారు సార్, కంగారు పడకండి సార్. ఆగస్టు 15 గణతంత్ర దినమైన ఈ రోజుని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న విద్యార్థులారా, ఈ శుభదినాన సార్ స్వాతంత్ర దినాన్ని తప్పుగా గణతంత్ర దినం అంటున్నారు. దీనికే ఇలా అంటున్నాం. మొన్న శ్రీశ్రీ గారి జయంతికి మహాప్రస్థానం రాసింది వేమన్ గారు అన్నాడు, మరి దానికేమంటావు? ఇదొకటి చెప్పు ఉమా. ఉమా ఇప్పుడే గణతంత్ర దినం అని మొదలు పెట్టారు. జెండా ఎగరేయడం పూర్తయ్యాక మంచి వజ్రం చేప కొని పంపిస్తానులే. ఏంటయ్యా సార్, ఎక్కడ ఉన్నారు సార్? వెంటనే శ్రీదేవి నగర్కి వెంకటేశ్వర నగర్కి వెళ్ళండి సార్. ఎందుకయ్యా? రాబరీ జరిగింది సార్. రాబరీయే కదయ్యా సార్, ఇంతవరకు 8 ఇళ్లలో జరిగింది సార్. ఏంటి 8 ఇళ్లలో? అదర్ స్టేట్ నుంచి కొత్తగా దిగిందా సార్? అది ఇందాకటి వరకు ఇప్పుడు 9. రైల్వే స్టేషన్ సెకండ్ హైవే అక్కడ పోలీస్ బస్ మొత్తాన్ని ఇమీడియట్ గా స్పాట్ రమ్మని చెప్పండి. ఇదొకటి చాపా అని ఉదయం నుంచి దొబ్బుతోంది. సార్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడే సెక్రటేరియట్ లో సీఎం ఫ్లాగ్ హైస్టింగ్ తీసుకుని స్టేషన్ పెడుతున్నానమ్మా. సార్ మీ సర్కిల్ లో విజయశ్రీ కాలనీ, అలీబాబాద్ కాలనీలో దాదాపు 7 ఇళ్లలో గన్ పాయింట్ లో రాబరీ జరిగింది సార్. 1 పాయింట్ లో రాబరీయా? వరకు కొత్తపేట ఎల్బీ నగర్లో 18 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. ఎయిర్పోర్ట్ లో సదర్ ఎక్స్క్లూజివ్ ఉన్న వాళ్ళంతా త్వరగా రండి. ఏమయ్యా, ఇందిరానగర, మోతీనగర ఎక్కడికి వెళ్ళమంటారయ్యా? సార్ ఇందిరానగర్లో 4 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. మోతీనగర్లో 6 ఇళ్లలో జరిగింది. రెడ్ దోశ 4, మసాలా దోశలు 6 అంటే నీ ఇష్టం చెప్పుకుంటూ పోతున్నాం. వాడు అయ్యా ఎవరయ్యా? అక్కడి నుంచి వెంటనే బయలుదేరండి సార్. ఇప్పుడే జెండా ఎగిరేసారు, ఇంకా చాక్లెట్ కూడా ఇవ్వలేదయ్యా. సార్ మీ సర్కిల్ లో మహాలక్ష్మి స్ట్రీట్ లో 9 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. 9 పక్కనే ఉన్న సాయి నగర్ లో 3 ఇల్లు. వెంటనే వెళ్ళండి సార్. ఏమయ్యా, సాయి నగర్ 4 ఇంట్లో కాదయ్యా సార్. కొత్తపేట ఎల్బీ నగర్ అని ఇంతవరకు 36 ఇళ్లలో జరిగింది. ఇంకా కంటిన్యూస్ గా జరుగుతుంది సార్. ఫస్ట్ స్ట్రీట్ శాస్త్రి నగర్ 15.
ఇదొక గ్యాప్ లేకుండా వాయిస్తుంది చెప్పవే. మీరు చేపలు తెస్తారా లేదా? ఈ రోజు నుంచి నేను తీసుకెళ్ళట్లేదు. ఫోన్ పెట్టి సామె. రాబరీ జరిగిన ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్ అందరూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వెంటనే అసెంబ్లీ అవ్వాలి. కమిషనర్ ఆర్డర్. ఏమయ్యా, ఆగస్టు 15 రోజున ఇలా జరిగింది. అసలు ఏం చేస్తున్నారయ్యా? ఫోన్ మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి మీటింగ్ జరుగుతుంది సార్. అవగానే నేనే కాల్ చేస్తాను సార్. ఏదో ఒకటి చేయవయ్యా. ఈలో కూడా ఉన్న టెన్షన్ చాలక. ఏమయ్యా, ఎక్కడయ్యా చైతన్యపురి ఇన్స్పెక్టర్ సురేష్? వస్తున్నా సార్. నీ ఏరియాలోనే బోలెడు నీళ్లలో రాబరీ జరిగింది. ఎక్కడికి వెళ్ళావయ్యా? సార్, హోమ్ మినిస్టర్ తో స్కూల్లో డ్యూటీలో ఉన్నాను సార్. బాగుంది. నిన్న ఆయనతో పాటు ఉంచుకుని ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు. నాన్సెన్స్. పోలీస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నాడు ఇంత పెద్ద రాబరీ జరిగింది. అది 49 ఏళ్లలో రాబరీ జరిగేంత వరకు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్, ఈ సిటీకి సంబంధించి 100 ఎవరైనా డైల్ చేశారంటే మన కాల్ రెస్పాన్స్ టైం మాక్సిమం 7 నిమిషాలు సార్. మహా అయితే 5 నుంచి 7 నిమిషాల్లో స్పాట్ లో ఉంటాం. కానీ ఈ రోజు మన ఫోర్స్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉండడం వల్ల 15 నిమిషాలు పట్టింది సార్. ఏమయ్యా, అన్ని కాల్స్ వచ్చాయంటున్నావు. ఆ ఏరియాస్ అప్పుడే అలర్ట్ చేస్తుంటే అన్ని రాబరీస్ జరిగేవే కాదు కదా. వరుసగా కాల్స్ రాగా అన్ని ఏరియాస్ కి మినిమం ఫోర్స్ డిస్పాచ్ చేశాం సార్. అయినా అనుకోలేకపోయాం. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ బట్టి చూస్తే ర్యాండమ్ గా కంటపడ్డ ఇళ్లలో వాళ్ళు దోచుకోలేదు సార్. ఏ ఇళ్లని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఒక్కో ఇంటి తాలూకు బ్లూ ప్రింట్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు సార్. దోపిడీ జరిగిన ఇళ్ల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే నగలు డబ్బు ఎక్కడున్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసున్నారు సార్. అందువల్ల ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా దోచుకున్నారు సార్. ఏదైనా కన్విన్సింగ్ గా ఒక్క క్లూ దొరికిందా? సార్, నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ ప్రింట్స్, స్నిఫర్ డాగ్స్ తో సహా అన్ని ట్రై చేసాం. నో యూజ్ సార్. విచారించినంత వరకు అందరూ చెప్పింది ఏంటంటే బ్లాక్ డ్రెస్ కోడ్ లో ఫేస్ మాస్క్ తో ఇద్దరు వచ్చారు. ఒకడు గన్ పాయింట్ లో నిలబెట్టాడంట, ఇంకొకడు దొంగిలించాడంట. www.cinevase.co 49 ఇళ్ళు. సిటీ అట్టుడుకుపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఏ క్లూ దొరకలేదా? సార్, దొంగతనం జరిగిన 49 ఇళ్లలో 32 ఇళ్లలో సీసీటీవీలు ఉన్నాయి. వాటిల్లో 12 ఇళ్లలో పనిచేయలేదు. మిగతా 20 ఇళ్లలో సార్, రాబరీ జరిగిన పర్టికులర్ హౌసెస్ లో మాత్రం ఫుటేజ్ క్రాష్ అయింది. నో ఫుటేజ్ సార్. ఒక రోజుకి 1.5 డేటా జీబీ ఫ్రీగా ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఇలాగే డిజిటల్ ఇండియా. గాయత్రి నమ్మ చెప్పండి. అయ్యగారు, నేనే పర్మిషన్ ఇస్తాను అయ్యగారు. ఆడదాని కోసం ఇంత భయపడాల్సి వస్తుంది కదరా? భయం కాదురా, మాటేశాం పంచా విసరడానికి. మన బ్యాచ్ ఈ పాటికి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. మనం ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాం. మిగతా అన్న చూసుకుంటాడు. నువ్వేం భయపడకో. అయ్యో నా మొక్కనయ్యా, ఏం చేయద్దయ్యా. ఏంటి బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు? వస్తే ఏంటా చూపు? బావ 2 రోజుల నుంచి తలుపు తోడుతున్నాడు. కమలా ఎందుకు తెరవలా? వినపడలా. తెరవలా వినపడలా. రైమింగ్ ఒక్కడ పీకారు. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ ఊరు మీద తిరిగి వచ్చావే. పోయి తాగి తొంకొని నన్ను అడుగుతున్నావా? నేను తాగుతాను, తిరుగుతాను, అది నా ఇష్టం. రెచ్చిపోతున్నావంటే నిన్ను కొట్టాను. అవును, ఏమే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా లేక నువ్వే వాళ్ళని కిడ్నాప్ చేశారా? ఏంటే రౌడీలతో బెదిరిస్తున్నావా? ఇదిగో మొగుడు అయిపోయాం చూస్తున్నా. పోకిరిలా మాట్లాడమనుకో. ఎవరిని పట్టుకుని పోకిరి అంటున్నా? నేను పోకిరినే. 1వ నంబర్ పోకిరి. నీ మొహానికి అంత సీన్ లేదు కదా. ఎవరు నువ్వు? ఏంటి కాశీ, బాగున్నావా? ఏంటో చూసి నిలబడ్డారు? ఏం చేయండి?
ఏంటి కాశీ జీవితంలో మొదటిసారి భయపడుతున్నట్టున్నావు? నువ్వు నా బ్యాచ్ ఉన్నప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నావా? ఓ, నీ బ్యాచ్ అంతా ఊరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ మార్చురీ అని ఒక ఏసీ రూమ్ ఉంది. అక్కడ భద్రంగా పడుకొని నిద్రపోతున్నారు. నువ్వు చేసిన తప్పుకి నీ మీద కేసు ఫైల్ చేసావని పోలీసు వాడి కుటుంబాన్ని స్వచ్ఛంగా తగలబెడతావా? ఒక పోలీసుని లేపేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నువ్వు బెయిల్ వచ్చేస్తావు. ఎందుకులే కోర్టు కేసు జైలని గవర్నమెంట్ కి అనవసరమైన ఖర్చు. కుమార్, కాశీని పాత బస్తీ గ్యాంగ్ వార్ లో లేపేశారని బాడీని మార్చులకు పంపించండి. ఓకే మేడం.